ప్రధానంగా ముస్లిమ్స్ ఆడపిల్లల్లో స్కూల్స్లు ఆ సదుపాయాలు లేక వేరే ప్రాంతాలకు బస్సుల్లో పోతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఇక్కడ దాపరించి దానికి కారణం ఎవరు? ఎందుకు ఇలాంటి పరిస్థితి? నీ కోటేసిన పాపానికి మా బిడ్డలకు కూడా చదువులకి నోచుకోలేకపోతున్నారు. దానికి కారణం ఎవరు? ఇలా నువ్వు మంచి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉండింటే ఈ పడమటి మండలానికి సంబంధించినటువంటి 5-6 మండలాల ప్రజలు ఇక్కడ చదువుకునే వాళ్ళు. ఈ పరిస్థితులు లేకుండా వేరే ప్రాంతాలకి ఇంతమంది జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ వీకోడాకు వదిలి మేము వేరే ప్రాంతానికి పోతున్నాం. మా బిడ్డలు చదువుకుంటున్నారు. ఈ పరిస్థితిని తెచ్చారు. ఆడబిడ్డలకు కూడా పరిస్థితి వచ్చింది. అందరికీ పరిస్థితి వచ్చింది. ఆడబిడ్డలకు, మగబిడ్డలకు, వ్యాపారస్తులకు, చిన్నకారు వ్యాపారస్తులకు, రైతులకు ఈ పరిస్థితి దాపరించడానికి కారణం ఈ సైకోరెడ్డి ప్రభుత్వం. ఈ శాసనసభ్యులు ఏమాత్రం పట్టించుకోరు. ఈ శాసనసభ్యుని చరమగీతం పాడాలి. వారిని అసంపూరిత విధానాల్ని వ్యతిరేకిస్తూ మనమందరం యువత, విద్యార్థులు, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, అందరూ వ్యాపారస్తులు, వాణిజ్యస్తులు అందరూ ఏకమై భారీ మెజార్టీతో గౌరవ అమర్నాథ్ రెడ్డి గారిని గెలిపిస్తే వాళ్ళ చరిత్ర చాలా పెద్దది సార్. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ నాయన రామకృష్ణారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మేమంతా చిన్నవారు, చాలా చిన్నవారు. అప్పుడే ఆయన పేరు విన్నాం మేము. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ నాయన ఎంపీ, ఆయన మంత్రిగా పనిచేసిన 4 సార్లు ఎమ్మెల్యే. ఆయన్ని పట్టుకొని ఇష్టం వచ్చేట్లు మాట్లాడతారు వాళ్ళు. ఆయన రాజకీయ అనుభవం వయసు లేనంత రాయా పోయా అని మాట్లాడతారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నాం. చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈ అసాంఘిక రాజకీయాలు మంచిది కాదు. వాళ్ళు చరిత్ర ఉన్నోళ్ళు. ఖచ్చితంగా ఇటువంటి గొప్ప మనుషుల్ని నూతన్ కల్వా ఫ్యామిలీ వాళ్ళని గెలిపిస్తే ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీకి, ఈ మండలానికి బాగవుతుంది. ఖచ్చితంగా సార్ మనమందరూ గెలిపిస్తాము. మీ మీడియాలు కూడా కొంచెము భారీగా ప్రయత్నించి అందుకోసం పోరాడండి. సమాజం మొత్తం ఏకం కావాలి సార్. మీతో సహా మేము కూడా అదే మా ప్రయత్నం.